హాయ్ అన్న అందరికైతే మాకు తెలిసిన వాళ్ళ బండి అయితే ఊరికే నడసలే రిపేర్ వస్తుందన్న మాత్రం చూడడానికి అయితే వచ్చిన బండి ఏమైంది అనేది అయితే ఇంటికానే ఉన్నాగా మన అయితే ఖాళీగా అందుకే బండి అయితే చూడడానికి వచ్చిన. చూడండి ఒకసారి బండి అయితే ఎలా చేసారు, అంత ఆగం అయితే అయిపోయింది బండి. దాన్ని చూడే బండి లెక్కనైతే లేదు, షోరూమ్ చూసినట్టయితే బండి అయితే ఏం లేదు. చూపెడతా మీరు కూడా చూడండి ఒకసారి. ఇది రగ్గొడి దీనికి వెల్డింగ్ పెట్టారు. ఆగరు చూడండి ఎట్లయిందో, ఇది పోయింది. దాని అంతా ఆల్ట్రేషన్ చేసి పెట్టారు కానీ అంతా క్రాస్ అయిపోయింది. అది ఇదేమో బెండ్ తిరుగుతుంది. సెకండ్ ఆగర్ పుల్లిగో ఇదే గాడి కొట్టేసింది. మొన్న మన బండికి పోయినట్టే పోయింది. ఎంత ఆగమాగమే అయిపోయింది బండి అయితే. బండి అసలు బండి తిరగలేదు. ఇక్కడ హైలైట్ జరిగిన విషయం ఏంటంటే మాత్రం ఇక్కడ స్పాకెట్ అయితే ఇదిగో పెద్దనట్లే తిరిగిపోయినాయి. ఇరిగిపోయినా కూడా తెలియకుండా తోలేరంట. చూడండి ఎట్టుందో, లోపల గేర్ బాక్స్ ఉందో పోయిందో తెలియదు, డ్యామేజ్ అయింది అనేది. లోపల కూడా చూపెడతాం చూడండి. ఇంకా బండి ఇంకా మొత్తం సెకండ్ ఆగర్ జామ్ అయిపోయి పుల్లి కొట్టేసింది. చూసుకోలేదు, ఒడ్లని జామ్ అయిపోయి పిండి దాకా ఉంచారు. నైట్ మొత్తం అడ్డమండకి వచ్చేసరికి ఇక వస్తా అంటే అట్లా అయిపోయిందంట. సెకండ్ ఆగర్ అయితే పోయింది. మొత్తం పుల్లి ఉన్నది, రెండే రాకు పెట్టేసేది మొత్తం. ఇట్లుంది ఇప్పుడు బండి పరిస్థితి. ఇప్పుడు సెకండ్ గేర్ బాక్స్ అయితే నా అట్లే తిరిగిపోయింది స్పాకెట్. ఇక నడవదు అనేది అయితే ఇక వాళ్ళ విషయం చెప్పేదే చెప్తాను నేను.